ద్వాపర యుగంలో యదునందనుడు అయిన కృష్ణుడు మధుర పట్టణంలో జన్మించాడు. తన పుట్టుకలోనే అత్యంత భయంకరమైన గూఢరహస్యాలున్నాయి. కంసుడు, కృష్ణుని మామయ్య, అతని పుట్టుకను హాని చేసేందుకు పన్నిన కుట్రల కారణంగా కృష్ణుడిని ఆయన తల్లిదండ్రులు వసుదేవుడు, దేవకీ వద్ద నుండి వేరే ఊరికి తరలించాల్సి వచ్చింది. ఆయనను గోకులంలో నందుడు, యశోద దంపతుల వద్ద పెంచి పెద్ద చేశారు. బాలకృష్ణుడి బాల్యం అనేక అద్భుత ఘటనలతో నిండి ఉంది. గోకులంలో కృష్ణుడు తినేసే వెన్నతో ప్రజలు సంతోషించేవారు. సుదామ, బాలరామ వంటి స్నేహితులతో కలసి ఆయన చేసే తాపట్లో గోపికలు అంతా మురిసిపోయేవారు. కృష్ణుడు ఓ రోజు గోవులను మేతకోసం తీసుకెళ్తూ ఒక పాము అయిన కలియుని నదిలో చూసి ఆ పామును తన త్రిభంగం ధరిస్తూ నృత్యం చేసి జయించాడు. ఒకసారి కృష్ణుడు తన స్నేహితులతో కలిసి మట్టిని తిన్నాడు. యశోదమ్మ తన చిన్నారిని అడిగి నోరు తెరవమన్నప్పుడు కృష్ణుడు తన నోటి లోపల సర్వలోకాలను చూపించాడు. ఈ సంఘటనతో యశోదమ్మ ఆశ్చర్యానికి గురైంది. అంతేకాక కృష్ణుడు తన చిన్ననాటిలోనే తన భక్తులకు పలు సందేశాలు ఇచ్చాడు. కలియుగంలో ప్రజలు సత్యం, ధర్మం, భక్తి వంటి విలువలను పూనుకోవాలని, లోకం ధర్మాన్ని కాపాడేందుకు తానే వస్తానని సంకల్పించాడు. ఈ విధంగా కృష్ణుడి బాల్యం అనేక అద్భుత కథలతో నిండి ఉంది. ఆ బాల్యం మానవాళికి అజరామరమైంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.